హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. మనకి ఏంటంటే వచ్చేసి ఇప్పుడు మనకు రీసెంట్లీగా మనకు గత గత ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు ఎందుకంటే సామాన్యులకు మధ్యతరగతి వాళ్ళు కానీ రాష్ట్రాల వారీ కానీ జిల్లాల వారీ కానీ కొత్త రేషన్ కార్డులు అప్పుడు అమలు కాలేదన్నమాట గత ప్రభుత్వంలో. అయితే ఇప్పుడు మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకేంటంటే గత సంవత్సరం జనవరిలో మనకు ప్రజాపాలన 6 గ్యారెంటీల ఒక కార్యక్రమం నిర్వహించినప్పుడు చేపట్టడం జరిగింది. మళ్ళా వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఈ సంవత్సరంలో మే నెలలో మనకు రీసెంట్లీ ఈ వీక్లోనే మనకు సామాన్యులకు నూతన రేషన్ కార్డుల గురించి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కొత్త రేషన్ కార్డుల గురించి ప్రజలకు ఒక అవకాశం కల్పించింది. దాన్ని సామాన్య వ్యక్తులంతా ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకోండి. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకు రోజు చెప్పండి. తెలియని వాళ్ళంటే తెలిసిన వాళ్ళ తెలుసుకొని ఈ యొక్క అవకాశం పట్ల అవగాహన పెంచుకోవాలి. అందరు రేషన్ కార్డులు తీసుకోవాలి. ఎందుకంటే మన భారతదేశమే ప్రపంచంలోనే మన భారతదేశం 5వ స్థానంలో ఉంది. అంటే అలాంటి భారతదేశంలో 29 రాష్ట్రాలలో మనం ఒక రాష్ట్రంలో పుట్టినందుకు మనం చాలా ధన్యులము, గౌరవనీయులం. ఎందుకంటే అప్పట్లో ఇప్పుడు ఏంటంటే మన భారతదేశంలో పుట్టినందుకు ఎంత ధన్యులము. మనకు గతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు సంపూర్ణమైన రాజ్యాంగాన్ని రచించి ఇంకోటి రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ఎలా వినియోగించుకోవాలి ఈ యొక్క కార్యక్రమాల గురించి మనకు వివరించినందుకు. ఇంకోటి మనకు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాల వారిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంటే కొన్ని జీవోలు పాస్ చేస్తుంది అనమాట. రాష్ట్ర ప్రణాళికను బట్టి ప్రణాళిక సమస్యల గురించి, రాష్ట్ర కేటాయింపుల గురించి, రాష్ట్ర అవసరాల గురించి ఏదైనా కొత్త కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినప్పుడు ఒక జీవో పాస్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్కు రైట్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు 325 ఆర్టికల్స్ తీసుకుంటే మనకేంటంటే లీగల్గా ఒక మనిషి స్వేచ్ఛ బతకడానికి ఏంది, ఒక మనిషికి కావాల్సిన భారతీయ పౌరునికి ఏం చేయొచ్చు, ఎలా నడుచుకోవాలి, సమాజం పట్ల ఎలా ఉండాలి, సమాజంలో జీవించినప్పుడు ఎవరికి హాని తలపెట్టద్దు, ఏ విషయం పట్ల ఎలా ఉండాలి, మనకు కొన్ని విషయాలు రాజ్యాంగం పట్ల స్పష్టంగా అర్థమవుతున్నాయి. అయితే ఏంటంటే మనకు ఏంటంటే రాజ్యాంగంలో ఒకటి న్యాయశాఖకు సంబంధించినవి కాకుండా కొన్ని విద్యాశాఖకు సంబంధించిన ఆర్టికల్స్ ఉంటాయి. కొన్ని లేబర్ ఆర్టికల్స్ కూడా చేర్చబడింది అన్నమాట. ఒక వ్యక్తికి లేబర్ డిపార్ట్మెంట్ సంబంధించి లేబర్కి ఏ యాక్ట్ ఉంటాయి, లేబర్ ఎలా మనము యజమాని దగ్గర మోసపూరితమైతే ఆ ఓనర్ని మనం ఎలా ప్రశ్నించాలి, ఎలా అతనిపై యాక్షన్ తీసుకోవాలన్నది. అంటే మనకి ఇవన్నిట్లో వచ్చినాయంటే ఒక రాజ్యాంగం గురించి మనం తెలుసుకున్నప్పుడు రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్, కొన్ని సూత్రాలు, కొన్ని విజయమైన జవాబులు మనకు అందుబాటులోకి వస్తాయి అన్నమాట. అంతెందుకండి, భారతదేశంలో మనము ఉన్నాం కదా. ఇప్పుడు మన దేశంలో ఏంటంటే ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు రాష్ట్రాల వారీగా దేశాల వారికి చూసుకుంటే ఆ వ్యక్తికి శిక్ష చేసినప్పుడు సెక్షన్ కింద ఒకటే సెక్షన్ కింద ఆ మనిషికి శిక్షిస్తారనమాట. సపోజ్ 6 నెలలు 9 నెలలు ఇట్లా ఉంటుంది. అదే పక్క దేశాలలో చూసుకుంటే ఎట్లుంటుందంటే ఒక రాష్ట్రంలో ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు, అఫెన్స్ చేసినప్పుడు జ్యుడిషియల్గా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు మెజిస్ట్రేట్ దగ్గర 6 నెలలు ఉండొచ్చు, మళ్ళీ తిరిగి పక్క రాష్ట్రానికి వెళ్తే 3 నెలలు ఉండొచ్చు అనమాట. అంటే అక్కడ చూడు, డెమోక్రసీ ఒకటే, డెమోక్రసీ ఉంది, హై పాపులేషన్, ఎడ్యుకేషన్ ఉంది, మా దగ్గర మినీ లేకపోతే డాలర్స్ ఉన్నాయి, మేము టెక్నాలజీలో ఫాస్ట్ అని చెప్పి బయట దేశాల వాళ్ళు ఇచ్చే అడ్వైస్ వాటి చూస్తే మన దేశం చాలా బెస్ట్. ఎందుకంటే మన దగ్గర చిన్న అయినా పెద్ద అయినా ముసలైనా ముతికైనా ఒకటే అనమాట. తల్లి పిల్లలందరికీ ఒకటే శిక్ష ఇస్తుంది. ఇంకొక శిక్ష, అన్నం తినకున్న శిక్ష, చెప్పిన మాట తినకున్న శిక్ష అన్నట్టు ఉంటుంది, చూసినావా అట్లా. కాబట్టి మనకు ఏంటంటే ఇట్లా ఇన్ని ప్రొవైడ్స్ ఉన్నాయన్నమాట, మనకు ఎన్ని అవకాశాలు ఉన్నాయన్నమాట. ఒక లేబర్ యాక్టు, ఒక ఎడ్యుకేషన్ యాక్టు, ఒక మనకు చాలా
సంపూర్ణమైన విషయాల పట్ల మనకు మనకు అంబేద్కర్ గారు అందించిన ఈ ఒక మనకు రాజ్యాంగంలోని ఆర్టికల్స్, మరి ఆయనకు ఎన్ని సంవత్సరాలు మనం ఎన్ని ఏళ్ళు నేను కొలిచిన ఎంత ఎన్నిసార్లు దాన్ని గుర్తు చేసుకున్న కానీ చాలా తక్కువ అనమాట. అట్లా ఇది కాబట్టి రీసెంట్లీగా ఇప్పుడు రీసెంట్లీ 10th పాస్ అయిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక చిన్న విషయాన్ని ఇస్తాను. మీకు గవర్నమెంట్ కాలేజ్ అయినా పర్లేదు, ప్రైవేట్ కాలేజ్ అయినా పర్లేదు, మీ స్తోమత చూసుకొని మీకు అందుబాటులో చేరువలో ఏది ఉంటుందో దాన్ని ఒకటి ఆలోచించుకొని మీరు దాని పట్ల శ్రద్ధ వహించి ఆ కాలేజీలలో అడ్మిషన్ తీసుకోండి. ఇంకోటి విద్యార్థులకు వాళ్ళకు బాధ పెట్టే విధంగా కాకుండా వాళ్ళకి ఏ గ్రూప్స్ కావాలో, ఏ గ్రూప్స్లో ఇంట్రెస్ట్ ఉందో అదే గ్రూప్ సెలెక్ట్ అయ్యి అదే గ్రూప్లో అడ్మిషన్ ఇప్పించండి. కొద్దిగా వాళ్ళని ఎందుకంటే 10th నుంచి ఫస్ట్ ఇయర్కి వచ్చారు, కొద్దిగా వాళ్ళకు కూడా ఫ్రీడమ్ ఇవ్వండి. చదువు పట్ల కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టమని చెప్పండి. సంతోషంగా వాళ్ళు కూడా ఉండాలి, మనం కూడా ఉండాలి అట్లా అని చెప్పి. ఇంకోటి ఏంటి, మనకి ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ యొక్క చిన్న చిన్న సంక్షేమ పథకాలు ఏమన్నా కొంతమంది తెలియక డేట్ అయిపోయాక పోయి అప్లికేషన్ పెడతాం, దరఖాస్తు పెడదాం అనుకుంటారు. అంటే లోన్ పరంగా కానీ, విద్యాపరంగా కానీ, జాబ్ పరంగా కానీ అంటే అట్లా అనమాట. ఎందుకంటే మనకు ఎట్లుంటుందంటే తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళకి చెప్పాలి, తెలియని వాళ్ళ దగ్గర నేర్చుకోండి. ఒకవేళ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి ప్రోత్సహించండి. అదే మానవ ధర్మం అన్నమాట. ఇంకోటి ఏంది, ఒక కమ్యూనికేషన్ పరంగా చూసుకుంటే ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ ఉంది, ఇంటర్వ్యూ కమ్యూనికేషన్ ఉంది, బిజినెస్ కమ్యూనికేషన్ ఉంది. మళ్ళొకటి మనకు ఏంటంటే కామన్ కమ్యూనికేషన్గా ఉంటుంది అనమాట. అట్లా కమ్యూనికేషన్ అనే ఇన్ని రకాలు ఉన్నప్పుడు మనిషికి సహాయంలో ఏ పరంగానైనా సహాయం అందియాలన్నమాట తోటి మనిషికి, అదనమాట. ఎందుకంటే మనము సామాన్య వ్యక్తులము, సామాన్యుని ఆదుకోవాలన్నమాట. ఇది మనిషి లోపల రావాలని చెప్పి నేను అందరినీ ఇదే కోరుకుంటున్నాను. ఎందుకంటే మధ్యతరగతిలో పుట్టిన వ్యక్తికి సమస్యలు చిన్ననాటి స్నేహితులాగా ఎదురుపడుతుంటాయి అన్నమాట. అట్లా మొత్తం ఎట్లుంటుంది అంటే ఒక ప్రాబ్లం, ఒక సమస్యకు దారెత్తికే లోపల ఇంకో సమస్య హాయ్ ఫ్రెండ్ అనుకుంటా మీట్ అవుతుంటారు. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ మీ ఇట్లుంటుంది అనమాట. ఒక సమస్యను ఎదుర్కొనే సందర్భము ఇట్లా ఫ్రీ అవుతుందో ఇంకో సమస్య వచ్చి ముద్దుగా ఫ్రెండ్ అన్నట్టు అట్లా. కాబట్టి మనిషి చేదోడు వాదోడుగా ఉండి కొన్ని మన అందుబాటులోకి సమస్యలను రానియకుండా ఒకరికొకరు సహకరించుకుంటే అందరికీ బాగుంటుందని చెప్పి నా చిన్న మెసేజ్, ఇది చిన్న మెసేజ్, దీన్ని మీరు ఫాలో అవుతారని చెప్పి ఆశిస్తూ ఇట్లా మీ రాజేష్ బొడ్డుపల్లి. బాయ్ విక్టర్, మీట్ మీ టుమారో ఫ్రెండ్స్. బాయ్.